గొప్ప మహానుభావులు వచ్చారు. వారు తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి మన హిందూ ధర్మం కోసమే పనిచేస్తూ 4 రాష్ట్రాల్లో గోరక్ష దళ యొక్క ప్రతినిధిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు అధిపతిగా ఉండి వారు తన జీవితాన్ని అంకితం చేసిన పెద్దలు నిరాడంబరులు ఆకుతోట రామారావు గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గ్రామ భారతి అంటే తెలుసు. తెలంగాణ గ్రామ భారతి అధ్యక్షురాలు, గో సేవకురాలు సూర్యకళ గారిని ఒక్క నిమిషం ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక గ్యాప్ ఒక 2 నిమిషాలు వాళ్ళు చేసిన ధర్మకార్యం. ఎందుకంటే మొన్న స్వామీజీ వచ్చినప్పుడు చాలా చక్కగా వివరించారు. మన ధర్మాన్ని మనం పాటించాలి, మన సంస్కృతి సంప్రదాయాలను మనం పాటించాలి. ఒక మహిళ కానీ సంస్కృతి సంప్రదాయాలు, మన దేశము, మన ధర్మం అనేది తెలుసుకుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. ఆ కుటుంబం అంతా కూడా మీరు చెప్తే మీ ఇంటిలి పాద వింటారు. కాబట్టి మీలాంటి వాళ్ళన్నీ తెలుసుకొని మన ధర్మం, ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు జరుగుతున్న సంఘటనలు, బంగ్లాదేశ్లో అయిన సంఘటనలు కానీ, లవ్ జిహాద్ కానీ, మన ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎలాంటి వాటిని మనం మీరు ర్యాపిడోలు కానీ, జొమాటోలు కానీ, ఇట్లాంటి మీరు ఎవరి దగ్గర పూలు కొంటున్నారు, ఎవరి దగ్గర పనులు కొంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక గోమాంసము తిని ఆ పూల వ్యాపారం చేసే వ్యక్తుల దగ్గర కొన్న పూలు ఆ భగవంతునికి ఎక్కుతాయా ఒక్కసారి ఆలోచించండి. మీరు పూలు కొనుక్కున్నా సరే, పళ్ళు కొనుక్కున్నా సరే ఒక్కసారి ఆలోచించండి. మన పండుగలు వస్తే శివరాత్రికేమో పండ్ల రేట్లు చాలా పెరిగిపోతాయి. వేరే వాళ్ళ మతస్థుల పండుగలు వస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ పండ్లు పూల వ్యాపారం చేసేది మొత్తం వాళ్ళే. ఎంత పార్షియాలిటీ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎక్కడ ఏది కొన్నా ఒకటి ఎవరి దగ్గర కొనాలనేది మీరు నిర్ణయించుకోండి. దేవుని దగ్గర పాదాల కాడ పడే పువ్వు చాలా పవిత్రంగా ఉండాలి. మీరు ఇంత పెద్ద దండలు వేయాల్సిన అవసరం లేదు. ఎంతో పెద్ద పండ్లు పెట్టి దేవుడు ఏది తినడు, అన్నీ మనమే తింటాం. మనం శాస్త్రానికి మాత్రం పెడతాం ఆయన. కానీ మీరు ఏది చిన్న ఫలం, పుష్పం, తోయం ఈ 2-3 అయినా సరే స్వామివారికి ఎవరి దగ్గర కొనాలి. మీరు ఏది కొన్నా, ఏది చేసినా ఒక్కసారి ఆలోచించండి. మన ధర్మము ఎవరినైనా ఇక్కడ నుంచి ఎలగొడితే వాళ్ళకి చాలా దేశాలు ఉన్నాయి, మనకి ఏ దేశం లేదు, మనకి ఇదే దేశం. రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. మనకెందుకులే, మనకు డబ్బులు ఉన్నాయంటే నీ డబ్బులు నీ పిల్లలు తినాల్సిన యోగ్యత, అంటే వాళ్ళకు మనం ఆ పిల్లలకు ఆ తినే భాగ్యం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. మీరు పొద్దున్న చేసి న్యూస్ చూస్తున్నారు, కానీ మనం పాటిస్తలేం, మనకేం కాదులే అనుకుంటున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మన పైకి వస్తే ఎలా ఉంటుందని మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన పెద్దలు ఒక 2 నిమిషాలు ఆకుతోట రామారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వందే గోమాతరం. ఈనాడు మన బస్తీలో జరిగే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్న మీ అందరికీ నమస్తులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతమంది తల్లులు సోదరీమణులు చేసే ఈ శుభకార్యములో పాల్గొనే అవకాశం కలిగినందుకు, మీ అందరినీ చూసే అవకాశం కలిగినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. మనం భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి. అందులో హిందువులై పుట్టినందుకు, భక్తిలో, గోమాత సేవలో ఉన్నందుకు కూడా మనం అందరం కూడా అదృష్టవంతులం. ఒక దేవుడి దగ్గర దైవీ శక్తి ఉంటుంది, ఒక గోమాత దగ్గర దైవీ శక్తి. అలాగే స్వామీజీలు, పెద్దలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, ఇంట్లో పెద్దవాళ్ళు, భార్యాభర్తలు పరస్పరం అన్యోన్యంగా ఉండడము, అక్కడ దైవీ శక్తి ఉంటుంది. దైవీ శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఫోర్స్.
మంచి ఎక్కడ ఉంటుందో అక్కడ దైవీ శక్తి, పాజిటివ్ ఎనర్జీ. అలాంటిది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఆరా. అట్లాంటి క్రమం లోపల దేవుడి దగ్గర దేవాలయంలో మ్యాగ్నెటిక్ ఆరా ఉంటుంది. అట్లాగే గోమాత దగ్గర సుమారుగా 40 మీటర్ల ఆరా ఉంటుంది. దేవాలయ ప్రదక్షిణ చేస్తే మన ఆరా పెరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఆరా అంటే మన యొక్క శక్తి. అలాగే గోమాత ప్రదక్షిణ చేసినప్పుడు కూడా మన యొక్క శక్తి ఆరా పెరుగుతుంది, మ్యాగ్నెటిక్ ఆరా. ఈ క్రమం లోపల మనం తప్పనిసరిగా దేవాలయ ప్రదక్షిణ చేయాలి. 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 11 సార్లు కానీ, 108 సార్లు కానీ, ఎంత అవకాశం ఉంటే అంత. అట్లాగే గోమాత దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాలి. మనం దేవుడికి ఏమిస్తున్నాం? ఇప్పుడే బాలకృష్ణ గారు చెప్పినట్టుగా 21 పత్రికలు మనం ఈ పత్రికతోని మనం పూజ చేస్తున్నామంటే మన యొక్క ఆరోగ్యానికి అది ఉపయోగపడుతుంది. అంతేగాని పంచభక్వ ప్రమాణాలు లెక్కర్లేదు. అట్లాగే మనం చేసేటువంటిది మనస్సుతోని, హృదయంతోని పూజ చేయడము, సాధారణమైనటువంటి పువ్వులు, పత్రి వీటితోని మనం పూజ చేయడం. పెద్దెత్తులో అలంకరణ కాదు. మనం ఎంత పెద్ద వినాయకుని పెట్టి ఆరాధిస్తున్నాము అనేటువంటిది కాదు, ఎంత గొప్ప మనసుతో చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యం. దేవుడికి ఎంత ఇస్తున్నాం అనేటువంటిది కాదు, ఇక్కడ హుండీలో ఎంత ఇస్తున్నాము, ఎంత పెద్ద అలంకరణలతో మనం వచ్చామనేటువంటిది కాదు. దీంతో పాటుగా మన బస్తీలో ఉండే వాళ్ళకి, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి, పనిచేసేటువంటి పిల్లలకి, అన్నమో రామచంద్ర అనే వాళ్ళకి, వాళ్ళకు కూడా ఎంత పెడుతున్నాము, ఎంత ఇస్తున్నాం అనేటువంటిది ముఖ్యం. శుభకార్యములో, పెళ్లిలో ఎంత ఖర్చు పెట్టాను అనేది కాదు, దాంతో పాటుగా పేదవాళ్ళకు కూడా బట్టలు కానీ, ఆహారం కానీ, మరేదైనా వస్తువులు ఎంత ఇస్తున్నాం అనేటువంటిది అంతే ముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా మంచి భక్తి కలిగినటువంటి హిందువులం కావాలి. మన కుటుంబాన్ని, మన తల్లులను, మన ఆడపిల్లలను వాళ్ళను రక్షించుకోవాలి. వాళ్ళను కూడా మనతో పాటుగా ఇలాంటి శుభకార్యాలకు తీసుకెళ్ళాలి. ముస్లింలో, క్రైస్తవులో వాళ్ళకు వెళ్ళగానే వాళ్ళకి వాళ్ళ మతాన్ని గురించి బోధన ఉంటుంది. క్రైస్తవులు ఆదివారం కూలీ వదిలిపెట్టుకొని, పేదవాళ్ళు కూడా బైబిల్ చేతపట్టుకొని వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. కానీ మనం ఏమనుకుంటామంటే భక్తితోని, శ్రద్ధతోని మనం గుడికి వస్తున్నాము, పూజలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, తర్వాత ఉపవాసాలు కూడా ఉంటున్నాం. కానీ మన పిల్లలను మనం, మన కుటుంబీకులను తీసుకెళ్తున్నామా? వాళ్ళకి హిందుత్వం అంటే తెలియదు, భగవద్గీత అంటే తెలియదు, వినాయకుడు తెలియదు, ఏమీ తెలియదు. ప్రపంచమంతా కూడా అత్యధిక దేశాల్లో పూజలు అందుకునేటువంటి దేవుడు వినాయకుడు. కానీ మన పిల్లలకు ఏమీ తెలియదు. వినాయకుడు రూపం కానీ, వినాయకునికి ఉన్న గుణాలు కానీ, ప్రపంచమంతా కూడా వినాయకుడిని, భగవద్గీతను ఆరాధిస్తుంటే మనకు ఏమి తెలియని పరిస్థితి ఉంది. తల్లికి తెలియదు, ఆ తర్వాత పురోహితుడు చెప్పే ఓపిక లేదు, సమయం లేదు. అటువైపున బళ్ళలోకి వెళ్తే అక్కడ ఏమి చదువు ఉంటుందో ఏమీ తెలియదు. ఇలాంటి సమయం లోపల మరి చెప్పేవాళ్ళు ఎవరు? కేవలం ఒకవైపున టీవీ, ఇంకో వైపున ఫోన్, సెల్ ఫోన్. వీటిని పూజ చేస్తే సరిపోతుందిగా, వినాయకుడు ఎందుకు, గుడి ఎందుకు చెప్పండి? ఆ టీవీని, సెల్ ఫోన్ అక్కడ పెట్టి చక్కగా పూజిస్తే భగవంతుడు అన్నీ ఇస్తాడు, అంతే కదా? అలా అయిపోయింది. ఈ నేపథ్యం లోపల తల్లులపైన, మీపైన, మనపైన గురుతరమైన బాధ్యత ఉంది. ఏంటంటే మన కుటుంబాన్ని, మన పిల్లలను, ముఖ్యంగా ఎదిగే పిల్లలను, అందులోనూ ఆడపిల్లలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంట్లో తల్లి, గుడికి వెళ్తే పురోహితుడు, బడికి వెళ్తే ఉపాధ్యాయుడు. ఇలాంటి కార్యక్రమాల్లో మీ బోటి వాళ్ళు, పెద్దలు ఇప్పుడే ఒక తల్లి పాడి వినిపించినట్టుగా ఆ రకంగా మనం కూడా మన హిందుత్వాన్ని గురించి, మన దేశాన్ని గురించి, ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. దానికోసమనే వినాయకుడు, దానికోసమే నవరాత్రులు. అదే సందర్భంగా
గోమాతను మించిన ప్రాణి ఈ సృష్టిలో లేదు. మూపురము కలిగినటువంటిది సూర్యకేతు నాడి నుంచి అత్యధికమైన సూర్యరశ్మిని గ్రహించి అమృతతుల్యమైనటువంటి పాలను ఇచ్చేటువంటిది, పెరుగును వెన్న మీగడని ఇచ్చేటువంటిది, గోమయము గోమూత్రాన్ని ఇచ్చేటువంటిది కేవలం ఒక గోమాత మాత్రమే. ఆ విధంగా మన ఇష్టదేవతలను అదే మాదిరిగా మన గోమాతను సేవించి పూజల్లో మనతో పాటుగా మన పిల్లలను కూడా తీసుకొచ్చి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, మన హిందుత్వాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలని ఈ ప్రక్రియలో ఈ నేపథ్యం లోపల ఈ నవరాత్రుత్సవాలు మనందరికి కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలను మంచి భవిష్యత్తును ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి, ఆ వినాయకుణ్ణి, భారతమాతను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై బలో విఘ్నేశ్వర మహారాజ్కి, జై బలో భారత మాతాకి. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి, కానీ వీరి కుటుంబం సమాజమే. వీరి జీవితం మొత్తము పెళ్లి చేసుకోకుండా మన ఆర్ఎస్ఎస్ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో జీవితం మొత్తం పనిచేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతారు. చిన్న పిల్లాడిలాగా కరపత్రాలు పంచుకొని మన సమాజంలో మార్పు తేవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వీరు దేశమంతా పర్యటన చేస్తారు. మహానుభావుడు. నిజంగా ఈరోజు మన వినాయక మంటపానికి రావడము చాలా గొప్ప విషయం. వారికి ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి ధర్మకార్యాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా గ్రామ భారతి అంటే పల్లెల్లో రైతులను చైతన్యపరిచే విధంగా రాష్ట్రమంతా కూడా, ఇప్పుడు రాష్ట్రానికి వారి అధ్యక్షురాలు చాలా తను గోభక్తురాలు. వివిధ రాష్ట్రాల్లో ఏ కార్యక్రమమైనా తను పార్టిసిపేట్ చేసి మహిళలను చైతన్యపరచాలని చెప్పి తను అహర్నిష్టలు కష్టపడుతున్న సూర్యకళ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి. 2 నిమిషాలు కష్టం. మాతృమూర్తులకు, పెద్దలకు, గౌరవనీయులకు, గోభక్తులకు, ప్రకృతి భక్తులకు అందరికీ నా నమస్సులు. చాలా సంతోషంగా ఉంది మీ అందరితో ఈరోజు గణేష్ ఉత్సవంలో ముచ్చటించడానికి మమ్మల్ని ఆహ్వానించడం, మీతో ఇలా మాతృమూర్తులతో ఇలా మాట్లాడడానికి ఒక అవకాశం దొరకడం. మన గణేశుని చూస్తే ఐశ్వర్య గణపతిలాగా ఉన్నారు. ఐశ్వర్యం అంటే ఏంటి అని ఆలోచించుకోవాల్సిన సమయం ఆసనమైంది. నిజమైన ఐశ్వర్యం అంటే ఒకప్పుడు ఇంకో రకంగా ఉండేది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలు మీరంతా ఐశ్వర్యం అంటే ఏంటో మనందరం కోరుకుంటాం, ఐశ్వర్యం ఇంటికి రావాలని చెప్పేసి. కానీ నిజమైన ఐశ్వర్యం మన ప్రకృతిలో ఉంది, మన పంచభూతాల్లో ఉంది అనే ఒక విషయాన్ని విస్మరిస్తున్న ఒక జనరేషన్లో మనం ఈరోజు ఉన్నాం. అది మళ్ళీ గుర్తు చేసుకొని మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, గణేష్ పండుగ ఏదైనా సరే ప్రకృతితో ముడిపడి ఉంది. మనం ఏ వస్తువులు వాడుతున్నాం, దానివల్ల ప్రకృతి పైన ఎలాంటి నష్టం చేకూరుతుంది అని ఆలోచించుకొని మన పూజలు మన నియమాలు చేసుకుంటే మన పిల్లలు కూడా అదే పాటిస్తారు. మనం ఏం చేస్తే మన పిల్లలు అదే అనుకరిస్తారు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. మరి మనం కొంచెం చిన్న తప్పు చేస్తే చిన్న తప్పే కదా అని అనుకుంటే ఆ చిన్న తప్పు ఆ పిల్లలతో పెద్ద తప్పు చేయిస్తుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. మరి ఆ తప్పులు ఎందుకు చేస్తున్నాం అనేది ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నేను అందరితో విన్నవిస్తుంది ఒకటే, ఈ గణేష్ పండాలైనా ఇప్పుడు దుర్గా నవరాత్రులు వస్తున్నాయి, మన ఇంట్లో అయినా ఎలాంటి రసాయనిక వస్తువులు మన ఇంట్లో రాకుండా మీరు చూసుకోవాలి. దానికి చాలా సాధనాలు ఉన్నాయి, మన ఇంట్లోనే మనం తయారు చేసుకునే సాధనాలు కూడా ఉన్నాయి. పిల్లలకు అవి నేర్పిద్దాం. నిజమైన చదువు, నిజమైన విద్య అంటే ఇదే. పాశ్చాత్య చదువులకు వెళ్ళి ప్రకృతిని విచ్ఛిన్నం చేసే ఒక విద్యని అభ్యసించి తల్లిదండ్రులను కూడా విస్మరించి రోజు మనం బ్రతకడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్న ఈ ప్రకృతిని విచ్ఛిన్నం చేసే చదువులో దేనికి పనికిరానిది. అందుకని పంచభూతాలని కాపాడే మన సాంప్రదాయాల్ని
మళ్ళీ మనం వెనక్కి తీసుకురావాలి. మనం వాడే వస్తువులని ఏ రకంగా వాడుతున్నాం అన్నది చూసుకోవాలి. ఒకప్పుడు గణేశోత్సవాలు ఎందుకు మొదలయ్యాయి? సామూహిక గణేశోత్సవాలు అంటే మన సంవత్సరాలుగా మనకు ఎన్నో వందల సంవత్సరాలుగా గణేశోత్సవాలు నడుస్తున్నాయి. ప్రతి ఇంట్లో గణేశుని పెట్టుకొని గణేష్ చతుర్థి చదువుకోవడం అనేది ఒక ఆనవాయితీ. కానీ సామూహికంగా ఎందుకు మొదలయ్యాయి అన్న విషయం ఎవరికైనా తెలుసా? ఇక్కడ మన పిల్లలకు తెలుసా? గణేష్ ఉత్సవాలు మన మీద జరుగుతున్న దండయాత్రలు, ఆ తర్వాత బ్రిటిష్ పరిపాలన వల్ల జరిగిన ఎన్నో ఇబ్బందుల వల్ల హిందువులు లేకపోతే ఈ దేశ ప్రజలు 20 మంది కంటే ఎక్కువ మంది ఒక దగ్గర కనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం లేకపోతే కాల్చి పారేయడం అనే విషయం జరిగిందన్న విషయం తెలుసా మీకు అందరికీ? అప్పుడు ఒక మహానుభావుడు మన ఆచార్య బాలకృష్ణ గారు ఎలా గోరక్ష మహాపాదయాత్ర మొదలుపెట్టారో అలా బాలగంగాధర్ తిలక్ గారు, సంతోషం, ఆయనని లోకమాన్య అంటారు. లోకమాన్య అంటే జనాలు ఎన్నుకున్న నాయకుడు. మన గాంధీ గారు కూడా ఆయన్ని చాలా పొగిడారు. నవభారతదేశ నిర్మాత అని చెప్పేసి ఆయన్ని పొగిడారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ పరిపాలన మనకు తగదు, మనము అందరం చైతన్యం కావాలి, ఏకం కావాలి అని మన గణేశోత్సవాన్ని సామూహికంగా జరుపుకుంటే అందరికీ ఒక వేదిక దొరుకుతుంది ఐక్యం కావడానికి. ఈ ఐకమత్యంలోనే మన బలం ఉంది. ఒప్పుకుంటారో ఒప్పుకోరా? మరి ఈ ఏకమయ్యే పార్టీకి అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏకమయ్యే వేదికలు మన ఈ పండగలు, దుర్గా నవరాత్రులు కానివ్వండి, ఇది కానివ్వండి. అలాంటి వేదికల్లో కేవలం మనం భజనలు చేస్తే సరిపోతుందా అడుగుతున్నాను. భజనలు కాదు, ఇట్లాంటివి కూడా మనం మాట్లాడుకోవాలి. కేవలం భజనలు చేస్తే, భక్తితో ఆరాధిస్తే, గణేశుని పెట్టుకొని ఎంత గొప్పగా మనము పూజలు చేసుకున్నామో, మనం ఏమేమి ప్రసాదాలు పెట్టుకున్నామో, ఎన్ని డబ్బులు ఖర్చు చేసామో, ఎంతమందికి అన్నదానం చేసామో, ఇదొక్కటే విషయం మాట్లాడుకుంటే సరిపోదు. బాలగంగాధర్ తిలక్ గారు ఏ విషయం కోసం అయితే 1893లో ఈ ఉత్సవాన్ని మొదలుపెట్టారో అది మళ్ళీ మొదలు పెట్టడానికి సమయం ఆసన్నమైంది. మన ధర్మం మీద ఒక దండయాత్ర మొదలైంది. ఆ ధర్మాన్ని కాపాడుకునే అవకాశం ఇప్పుడు మనందరికీ వచ్చింది. ఆ అవకాశాన్ని ఈ పండాల ద్వారా మనమందరం మనల్ని మనం చైతన్యపరుచుకుంటూ, మన పిల్లల్ని చైతన్యపరుస్తూ, మన చుట్టూ జరుగుతున్న ఏదైతే ఆకృత్యాలు ఉన్నాయో వాటిని ఆపడానికి ఈ వేదికల్ని మనం ఉపయోగించుకునే అవకాశం ఈరోజు మనకు దొరికింది. ఆ సమయం ఆసన్నమైంది. మిమ్మల్ని అందరినీ కోరుతుంది, మన ధర్మం మీద ఈ దండయాత్రని మనం అందరం ఎదుర్కోవాలా ఎదుర్కోవద్దా అన్న విషయం పైన మీరే నాకు సమాధానం చెప్పండి. ఎదుర్కోవాలా ఎదుర్కోవద్దా? ఎదుర్కోవాలా ఎదుర్కోవద్దా? నాకు వినబడట్లేదు. ఎదుర్కోవాలా ఎదుర్కోవద్దా? ఎదుర్కోవాలి. మరి ఎదుర్కోవాలంటే ఈ వేదికని మనం ఉపయోగించుకొని మన ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్న శక్తులని ఆపడానికి మనం ఏం చేయాలన్న విషయం పైన మనకు అవగాహన ఉందా? ఉంది, కొంతవరకు ఉంది. కానీ దాన్ని ఆచరిస్తున్నామా? ఆచరించట్లేదు. మనలో మనం సతమతం అయితే సరిపోతుందా? అందరం ఏకం కావాలిగా. అందుకే ఈ వేదిక కదా. సాత్వికంగా ఉన్న మనల్ని, ధార్మికంగా ఉన్న మనల్ని ఎవరి మీద దండయాత్ర చేయని ఈ దేశంలో మన చుట్టూ ఉంటే చుట్టూ ఉంటూ మన మీదే దండయాత్ర చేస్తున్న ఈ సమయంలో మనం తప్పకుండా తిప్పికొట్టాల్సిన అవసరం వచ్చింది. ఏ రకంగానైనా సరే ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినట్టు మన ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్న ఏ వ్యక్తి దగ్గర ఒక్క వస్తువు కూడా మనం కొనకుండా ఉండాలన్న సంకల్పం మన ఈ వేదిక ద్వారా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. తీసుకుందామా? వినబడట్లేదు. తీసుకుందాం. అందరు గట్టిగా చేతులేదు ఓమనండి. అందరం ఏకత్రితమై
ఈ సంకల్పాన్ని తీసుకుందాం. నేటి నుండి గట్టిగా మన ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్న విద్రోహ శక్తులు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మేమందరం ఒకటై తిప్పి కొడతాం. మన మీద జరుగుతున్న ఈ దండయాత్ర ని ఎదుర్కొంటాం. ఈ సంకల్పాన్ని భగవంతుడి సమక్షంలో మేమందరం మనసా వాచ తీసుకుంటున్నాం. ఈ రోజు నుంచి 99% దేశ విద్రోహ శక్తుల నుండి ఎలాంటి వస్తువులు తీసుకోకుండా, మన ఇంటి నుండి ఒక్క రూపాయి కూడా వారి జేబులో పోకుండా పూర్తి ప్రయత్నం చేస్తాం. చాలా చాలా ధన్యవాదాలు. ఈ సంకల్పాన్ని తీసుకున్నారు. 99% ప్రయత్నం చేయండి. ఎందుకంటే 100% చేయడానికి అవకాశం లేదు కాబట్టి 99% చేయండి. అది చేసిన తర్వాత దాని ప్రయోజనాన్ని మన పిల్లలు అనుభవిస్తారు. లేకపోతే చాలా భీకరమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని మనం ఈరోజు కనుక మనం సంకల్పించుకొని తిప్పికొట్టకపోతే వాళ్ళందరూ చాలా కష్ట స్థితిలో మనం చూడాల్సి వస్తుంది. అది మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు, మన సమాజానికి మంచిది కాదు, మన ఇంటికి మంచిది కాదు. చాలా చాలా ధన్యవాదాలండి ఈ వేదికగా ఇలా చెప్పినందుకు. ఇంకొక చిన్న విన్నపం, గ్రామ భారతి ద్వారా మేము ప్రకృతి వ్యవసాయం నేర్పిస్తాం రైతులకి. మీరందరూ గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులని, ప్రకృతిపరమైన ఉత్పత్తులని, గోమయంతో చేసిన వస్తువులని వాడతారని ఆశిస్తున్నాం. మళ్ళీసారి వచ్చినప్పుడు పసుపుతో చేసిన, బెల్లంతో చేసిన, లేకపోతే గోమయంతో చేసిన వినాయకుడిని ఈ వేదిక ద్వారా మీ కమ్యూనిటీలో చూస్తానని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గో రక్ష మహాపాదయాత్ర ఏదైతే జరగబోతుందో దానికి మనందరం మన సహకారాన్ని అందిస్తాం. ధన్యవాదాలు. శివకుమార్ అన్న ఒకసారి పెద్దలు శ్రీ లక్ష్మీశేఖర్ గారి దంపతులు ఒకసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. శివకుమార్ మీ దగ్గర భజన మండళ్ళు ఉన్నట్టయితే మన దగ్గర భజన పుస్తకాలు కూడా ఉంటాయి. కావాల్సిన వాళ్ళ తర్వాత అడగండి, బాలకృష్ణ గారికి పంపిస్తాం. జై గోమాత. వీరు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి, ప్రాంత కోశాధికారి. ఇక్కడ విష్ణు నారాయణ అధ్యక్షులు వీరు పెద్దలు. వారిని మన మండపం దగ్గర చిన్న సన్మానం ముందుగా కొంచెం ముందు రండి. వాసుదేవో విరక్షతు మనమాలి గదీశంగ్రీ శంకీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు శ్రీనివాస్ గుప్తా గారు రండి.
ఉరుకులాడితే అట్లా ఉరుకులాడాలి కదా. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం కూడా ఉంది మీకు, క్విజ్ అన్నమాట. ఆ క్విజ్ ఒక గ్రూప్ ఫోటో ఒక ఫోటో దిగుదాం. పెద్దలకు, తల్లులకు, అక్కయ్యలకు నమస్తులు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, బిడ్డలకి శుభాశీస్సులు. జై గోమాత. ధన్యవాదాలండి ఆకుతోట రామారావు గారికి, అదేవిధంగా సూర్యకళమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ప్రతి మంటపంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని వారందరూ కూడా శ్రీ బాలకృష్ణ గారు ఈ మండపం నిర్వాహకులు, ఈరోజు కార్యక్రమ నిర్వాహకులు బాలకృష్ణ గారు అఖిల భారతీయ స్థాయిలో పర్యటన చేస్తున్నారు. వారి పర్యటన సక్సెస్ఫుల్ కావాలని మనందరం ఒక 3 సార్లు వనమాలి చదువుదాం గట్టిగా. వనమాలి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో వనమాలి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో వనమాలి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో శ్రీ బాలకృష్ణ గారి సంకల్పం పరిపూర్ణంగా సాధించాలని మీ అందరి తరఫున విజయవంతం కావాలని మన అందరి తరఫున జై గోమాత. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. జై గోమాత అంటే గోమాత బతకదు, గోత్పత్తులు వాడితేనే బతుకుతుంది. గోత్పత్తులు వాడండి, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులని ప్రోత్సహించండి, ఆరోగ్యంగా జీవించండి, మీ పిల్లలకు కూడా అదే నేర్పించండి. బాలకృష్ణ గారి దగ్గర అన్నీ అందుబాటులో ఉంటాయి, గోత్పత్తులు అన్నీ అందుబాటులో ఉంటాయి. గోమయంతో చేసినవి ఉంటాయి, గో ఆధారిత వ్యవసాయంలో చేసిన రైతుల జాబితా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా మీ ఇంట్లో ఈ సంకల్పాన్ని తీసుకుంటే మన దేశం ముందుకు వెళ్ళిపోతుంది. ఇంట్లోంచే మనం నాలాగా రామారావు గారిలాగా బాలకృష్ణ గారిలాగా పాదయాత్రలు లేకపోతే మొత్తం ప్రపంచమంతా తిరగడం, సమాజంలో తిరగడం, దేశమంతా తిరగడం, రాష్ట్రమంతా తిరగడం అనేది అవసరం లేదు. ప్రతి స్త్రీ వాళ్ళ ఇంట్లోనే ఇలాంటి వస్తువులు వాడి దేశానికి ఎంతో మేలు చేయగలుగుతారు. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. జై గోమాత అంటే, జై భారత్ మాత అంటే దేశము ముందుకు పోదు, గోవు ముందుకు పోదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం కార్యం చేస్తేనే ముందుకు వెళ్తుంది. ఇక్కడ గోమూత్రం ఉంటుందమ్మా. మీరు పొద్దున్నే తాగితే చాలా ఆరోగ్యం, క్యాన్సర్ లాంటి మహమ్మారి కూడా వెళ్ళిపోతుంది. ఆవు పేడతో సబ్బులు అవన్నీ కూడా ఇక్కడ కింద పెట్టాము, ఎందుకంటే మన ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి. అన్ని కెమికల్ మయం అయిపోయినాయి కాబట్టి మీరు ఇక్కడ రాధిక అక్కడ స్టోర్లో ఉంటుంది. స్వచ్ఛమైన దేశీవాలి ఆవు నెయ్యి ఉంటుంది. మనం 500-600 రూపాయల కిలో తినే నెయ్యి విషం. ఆ విషం మన పిల్లలకి ఇవ్వకండి. ఒక కిలో నెయ్యి తయారు కావాలంటే 30 నుంచి 32 లీటర్ల ఆవు పాలు పడుతుంది. అలాంటి నెయ్యికి 3000 నుంచి 4000 రూపాయలు అవుతుంది.
అది మనం వేసుకున్నట్టయితే హాస్పిటల్లో రోజు హాస్పిటల్కి వెళ్ళినామంటే 2000, 3000, 5000 ఒక మెడికల్ మాఫియా అవుతుంది. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక మెడికల్ షాప్ తయారైంది. వాటిని అవాయిడ్ చేయాలంటే గోవులకు దగ్గరకు వెళ్ళాలి. గోశాలకు వెళ్ళి వాటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గోవులతో మనం ఉన్నట్టయితే మానసిక రుగ్మతలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు దయచేసి అలాంటి ఉత్పత్తులను వాడండి. ఇంకొక విషయము, మనం ఇక్కడ చిన్న మీకు తెలుసు గణేష్ లడ్డు వేలంపాట అంటే చాలా పెద్ద లెవెల్లో అవుతున్నది ఇప్పుడు. కానీ సామాన్యులకు కూడా అందుబాటులో రావాలని చెప్పి మనం ఇక్కడ ఒక లక్కీ డ్రా పెట్టినాం. 100 రూపాయలు ఆ చిట్టి కడియమ్మా పేపర్ 100 రూపాయలు ఎవరైనా మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీ అడ్రస్ రాస్తే ఇక్కడ ఉన్న పెద్ద లడ్డు ఏది ఆ లడ్డు మనము నిమజ్జనం రోజు వేలంపాటలో మీ పేరు, మీ ఫోన్ నంబర్ రాసి పెడితే ఇక్కడ అందరి సమక్షంలో తీస్తాము. అప్పుడు ఆ లడ్డు ఎవరికి వస్తుందో వారికే ఇస్తాం. కాబట్టి మీరు మీ లక్ను ట్రై చేసుకోండి. గణేష్ మహారాజ్కి. ఇక్కడ మణిదీపిక ఆమె హరి ఓం. విష్ణు సహస్ర పారాయణ సంస్థ తరపున దంపతులకు ఈరోజు పూజ చేసిన దంపతులకు సన్మానం చేయడం అనే మా ఆనవాయితీ. మీరు ఇక్కడికి విష్ణు సహస్ర పారాయణము 16 సంవత్సరాల క్రితం సరస్వతి నగర్లో ప్రారంభమైంది. 16 సంవత్సరాలుగా ప్రతిరోజు ఒక్కొక్క ఇంట్లో 21 రోజులుగా ప్రతిరోజు నిరంతరం నిరాటంకంగా పారాయణం జరుగుతుంది. మనం కరోనా కాలంలో కూడా పారాయణం ఆపకుండా చేసుకున్నాం. మన సరస్వతి నగరే కాకుండా 5 పారాయణ కేంద్రాలను మనం ఇక్కడ స్టార్ట్ చేసాం బ్రాంచ్లో. అవన్నీ ప్రతిరోజు విష్ణు సహస్ర పారాయణం జరుపుతూ ఉన్నాయి. ఈరోజు విష్ణు సహస్ర పారాయణం చేయించిన బాలకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి సన్మానం చేస్తున్నాం. అందరు గట్టిగా చదవండి. వనమాలి గదీశాద్రి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. వనమాలి గదీశాద్రి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. వనమాలి గదీశాద్రి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. మామూలు కాళ్ళు కావమ్మా, ఈ కాళ్ళు మామూలు కాదు. అయ్యప్ప 12 సార్లు అయ్యప్ప దగ్గరికి నడిచిన కాళ్ళు, తిరుపతి, అరుణాచలం అన్ని తిరిగిన కాళ్ళు అవి. సార్ అందరి నుంచి హరి ఓం. హరి ఓం. ఇప్పుడు మనకు ఇష్టమైన సబ్జెక్ట్ గణేష్ నవరాత్రుల్లో చిన్న క్విజ్ ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నాం. శ్రీ గణేష్ మహారాజ్కి. పిల్లలు, పెద్దలు, అమ్మగారులు, అయ్యగారులు అందరూ దగ్గర కూర్చోండి. ఇప్పుడు మనకు ఈ క్విజ్లో పాల్గొన్న వారికి ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయో బాలకృష్ణ దంపతులు మనకు ప్రైజులు ఇస్తారు. గణేష్ గురించే అడుగుతా ప్రశ్నలు. మీరు ఎవరైతే చక్కగా సమాధానాలు చెప్పారో వారికి మార్కులు పడితే, ఎవరికి ఎక్కువ మార్కులు